కొంచెం మెల్లగా కట్ చేయండి రా బాబు. ఓ గాడ్, కట్ చేసేసారు. షట్. అదిగో నన్ను నెట్టేశారు ఇంకా, ఈ ఫోన్ కింద పడేస్తా ఇప్పుడు. హలో గాయస్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజైతే మనమైతే ఫారెస్ట్ ఏరియాలోకి అయితే వెళ్తున్నాము. పులిచింతల డ్యామ్ చూద్దామని. అంటే అక్కడ ఒక టెంపుల్ ఉంది, అది కూడా విజిట్ చేద్దాము. అండ్ పెట్రోల్ అయితే పట్టించుకోవడానికి నేను ఇక్కడ స్టాప్ అయితే తీసుకున్నాను. అండ్ ఎట్లాగో టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి పూజా సామాన్లు మొత్తం తీసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఇక స్టార్ట్ అయితే అయ్యాము. ఇది మేమున్న విలేజ్ దగ్గర నుంచి నియర్లీ ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు విజయవాడ దగ్గరలో పెనగంచి రోడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అండ్ కృష్ణానది, మాదిపాడు దగ్గర బల్లకట్టు, ఇవి ఐడియా ఉంటుంది. ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి చాలా వరకు ఐడియా ఉంటుంది. అండ్ మేము ఈరోజు అయితే పులిచింతల డ్యామ్ చూద్దాం అయితే వెళ్తున్నాం. మెయిన్ పర్పస్ వచ్చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళటము. అండ్ అక్కడ పూజ చేసుకొని, మా మమ్మీకి మొక్కుందంట, మొక్కు తీసేసుకొని తర్వాత డ్యామ్ అయితే చూస్తాం వెళ్ళి. రోడ్ అయితే చాలా బాగున్నాయి. అంటే మా ఊరి దగ్గర నుంచి నియర్లీ ఒక 70 కిలోమీటర్స్ వస్తుంది ఇది. రోడ్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ గ్రీనరీ, రీసెంట్గా మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం గ్రీనరీ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఈ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని వెళ్ళాలి. అటు నుంచి ఇటు నుంచి ఒక యానిమల్స్ అయితే రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాయి. ఈవెన్ దో స్నేక్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయంట. అండ్ ఒక 70 కిలోమీటర్స్ ఇక్కడ రాగానే ఇక్కడ నుంచి మనకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది. దాని లోపలికి నియర్లీ ఒక 10 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయాలి టెంపుల్ని రీచ్ అవ్వాలంటే కనుక. మేమైతే టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. ఇక మా మమ్మీ పూజకి సంబంధించినవి మొత్తం చేస్తుంది. పాయసం చేయటం దేవునికి ఇవి మొత్తం చేస్తుంది. అండ్ ఈ గ్యాప్లో మన దగ్గరికి ఒక గెస్ట్ అయితే వచ్చారు. మా మమ్మీ ఏంటంటే అరటిపళ్ళు తీసుకొచ్చింది అండ్ దీనికి పెట్టేసేయమంది. ఇవి చాలా ఆకలిగా ఉన్నాయి. ఇది కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ చాలా తక్కువ ఇవి అలవాటు పడినాయి బాగా మనుషులకి. ఇక్కడ ఇవే తినేస్తున్నాయి. ఇక టెంపుల్ ఎంట్రన్స్ కానీ ఓవర్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ టికెట్ రేట్స్ అయితే కూడా చూడండి మీరు. ఎక్కువ ఇక్కడ మేకల్ని కానీ కోళ్ళని కానీ ఎక్కువ ఇస్తారు. మేము కూడా ఒక కోడిని అయితే మొక్కుకున్నాం ఇద్దామని. అండ్ మా డాడీ ఆ కోడిని అయితే పట్టుకుని చూడండి. అదే కనుక నేను పట్టుకుంటే మాత్రం ఈ టైంలో నేను ఇసిరేసేవాడిని పక్కకి, అట్లా కదిలిస్తూ ఉంటే కనుక. గ్రేట్. మేమైతే మొక్కు తీర్చుకేసుకున్నాము అండ్ దీని కటింగ్ అయితే ఇచ్చేసేసాము. వీళ్ళకి అలవాటు అయిపోతుంది అనుకుంటామేమో, నాకైతే భయం వేసిందే కానీ ఇట్లా కట్ చేస్తుంటే కనుక వీళ్ళకి అలవాటేమో అది మొత్తం. వన్స్ అది మాత్రం కటింగ్ అయిపోయిన తర్వాత మాత్రం ఘోరంగా తనుకుంది అటు ఇటు. ఇక నేను చూడలేకపోయా, నేను పక్కకు వచ్చేసిన. ఇక నేను ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే అట్లాగే వదిలేస్తున్నాను, లైక్ మీరు వింటారని చెప్పేసి. అండ్ టెంపుల్ లోపలికి అయితే ట్రై చేశాను కెమెరాతో రికార్డ్ చేద్దామని చెప్పి, బట్ వాళ్ళు వద్దన్నారు. ఇందాక అక్కడ మనం దేవునికి ఇచ్చిన వాటిలోంచి ఒక అంటే పెద్ద ఇచ్చిన వాళ్ళేమో కాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి కట్టేస్తూ ఉంటారు. అండ్ మళ్ళీ మేము చేసిన ప్రసాదం ఈ ఆవుకైతే ఇచ్చాము. ఇక మేము డిసైడ్ అయిపోయాము ఇక్కడి నుంచి వెళ్దామని చెప్పేసి. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఇవైతే దొరుకుతున్నాయి, లైక్ చిన్న చిన్న పిల్లలు ఉంటే కనుక ఆడుకోవడానికి జెండాలు అవి దొరుకుతూ ఉంటాయి. సో ఫైనల్గా మేమైతే ఇక్కడికి అయితే వచ్చేసేసాము. అండ్ దీని అంత ఎండకి ఇట్లా చూస్తుంటే కనుక చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఐ మీన్ కొంచెం అక్కడ వేడికి ఇక్కడేమో కొంచెం రాగానే కొంచెం చల్లగా అనిపించింది. అండ్ ఇది చూడడానికి అయితే వర్త్ ప్లేస్. అంతకుముందు ఎంట్రీకి టికెట్ అయితే ఉండేదంటే, ఇప్పుడైతే ఏం లేదు. మేము ఉన్నప్పుడు ఈ టైంలో ఇప్పుడు గేట్స్ ఏం ఓపెన్ చేయట్లేదు కాబట్టి అన్ని వాటర్ కూడా లేవు అక్కడ. బేసికల్గా ఇది కృష్ణా రివర్ మీద బిల్డ్ చేశారు. దీని పేరు పులిచింతల డ్యామ్. డ్యామ్ మీద కూడా వెళ్ళొచ్చు మనం. ఇటు నుంచి అటు క్రాస్ చేసి అటు సైడ్ మళ్ళీ మనకి కోట్లింగాల టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది కూడా మనం విజిట్ చేయొచ్చు. అండ్ మేము ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము, మమ్మీకి డాడీ అండ్ నేను ఇట్లా పిక్స్ అయితే తీసేసుకున్నాము. బట్ నేను సజెస్ట్ చేస్తుంది ఏంటంటే సమ్మర్లో కాకుండా కొంచెం రెయినీ సీజన్ కానీ అట్లా అప్పుడైతే కొంచెం గ్రీనరీ కానీ, ఫారెస్ట్ ఏరియా కాబట్టి గ్రీనరీ కానీ అవి చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఎండకు మాత్రం మాకు గ్రీనరీ తర్వాత సంగతిలే కానీ మొత్తం బట్టలు మొత్తం చెమటతో తడిచిపోయినాయి. నాకైతే నేనైతే రికమెండ్ చేయను ఇట్లా ఈ టైంలో వెళ్ళొచ్చు అని. కాకపోతే ఏంటంటే రష్ అయితే అంత ఉండదు. మేమైతే ఈరోజు ఫ్రైడే వెళ్ళాం కాబట్టి అంత రష్ అయితే లేదు. మేబీ సండే ఇంకా ఎక్కువ మంది రావచ్చు. మోస్ట్లీ ఇక్కడ ఇది మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి ఎక్కువ ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారంటే, వన్స్ వాళ్ళ పూజ అయిపోయిన తర్వాత ఆల్కహాల్ తీసేసుకొని ఏదో ఒక చెట్టు కింద కూర్చోవడం, అందరూ అట్లా ఆల్కహాల్ తీసేసుకొని సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. మోస్ట్లీ ఇక్కడికి ఎక్కువ మంది అలాంటి వాళ్ళే వస్తూ ఉంటారు. వన్స్ మేము ఆ డ్యామ్ అనేది మొత్తం చూసేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత
మాకు తెలిసిన వాళ్ళు ఉంటే కానీ మేము లంచ్ అయితే చేసేసుకొని ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. బై బై, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.